అది సంఘములో కలహాలు, గొడవలు, కొట్లాట్లు అనేవి అది సంఘానికి క్షేమాభివృద్ధిని కలిగించేవి కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో ఎవ్వరు కూడా కోపిష్ఠులుగా ఉండకూడదు, జగడ గుండులుగా ఉండకూడదు, కోపిష్ఠులుగా ఉండకూడదు, కయ్యానికి కాలు దువ్వే వారిగా ఉండకూడదు. సంఘంలో ఉన్న వాళ్ళతో గొడవలు అస్సలే పెట్టుకోకూడదు. అట్లాంటి బయట వాళ్ళతో పెట్టుకోవచ్చా అంటే మళ్ళీ అది మనలో ఏ ఆత్మ పని చేయాలంటే బాగా వినాలి, సమాధానపు ఆత్మ పని చేయాలి. సమాధానకర్త అనుందా? మన దేవుని పేరులో ఒక పేరేంటి? ఏది పని చేయాలి?